హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇదైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేసుకుంటాం కదా, హ్యాండ్కు మెయిన్ క్లాత్ రెండు అయితే ఉల్టా పల్టా వేసేసి అయితే జాయిన్ చేయాలి. తర్వాత ఇదైతే జిగ్ జాగ్ టైప్ వచ్చింది కంప్యూటర్ వర్క్, దాన్ని అలానే స్టిచ్ చేస్తున్నా. మొత్తం స్టిచ్ చేసినాక టక్స్ అయితే పెట్టేసుకోవాలి, అక్కడక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాని అయితే ఉల్టా తీసేసేయండి, స్ట్రేట్ చేసేసేయాలి. ఇలా సెట్ చేశాను. పిన్ను సాయంతో మొత్తం పైకి అనేసేయాలి, షేప్ వచ్చేస్తుంది. ఫైనల్ ఇలా అయితే లుక్ వచ్చేసిందండి, హ్యాండ్స్ లుక్. నెక్స్ట్ వచ్చేసి నెక్ అండి. నెక్ అయితే నాకు ఎక్కువ వచ్చింది విడ్త్. నేను ఫస్ట్ నెక్ది కట్ చేసుకున్నాక షోల్డర్ కట్ చేసుకున్నాను. షోల్డర్ నెక్ కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ని బట్టి ఇది పెట్టుకోవాలి. మనకైతే క్లాత్ ఎక్కువ అయితే వచ్చేసింది, లైనింగ్ కంటే ఈ మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంది అనేసి 1/2 ఇంచ్ అయితే నేను కుట్టేసుకుంటున్నా. ఇట్లా కుట్టేసుకుంటే మనకు ఎక్కువ అనేది రాదు, భుజాలు కూడా జారవు. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద స్ట్రైట్ పెట్టేసి దాని మీద లైనింగ్ వేసుకోవాలి. ఇక్కడైతే చూడండి స్ట్రైట్గా కరెక్ట్గా వచ్చేసింది. నేనైతే మార్క్ అయితే పెట్టుకున్నా షోల్డర్ కాడ మధ్యలో. టేప్ తోటి అయితే కొలత అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ అయితే కింద డీప్ కూడా పెట్టుకోవాలి, మనకి ఎంత అనేది కరెక్ట్ లెంత్ అనేది తెలిసిపోతుంది. అయితే నాకు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతనే పెట్టేసిన, పైన ఎక్కువైనా అది స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది షోల్డర్ కాడ. ఇప్పుడైతే దీని అయితే స్టిచ్ అయితే చేసిన, 1 స్టిచ్ అయితే వేసుకోవాలి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా డిజైన్స్ అవి కూడా ఉంటాయి. ఇప్పుడైతే స్టిచ్ అయితే వేసుకున్నాము కదా, ఇప్పుడైతే ఉల్టా పెట్టి దాని మీద జిగ్ జాగ్ ఉంది కదా, దాని మీద స్ట్రైట్గా జిగ్ జాగ్ వేసుకుంటూ పోవాలి. కానీ ఇదైతే చాలా టైం పడుతుంది. జిగ్ జాగ్ మోడల్ వచ్చింది. ఫైనల్ ఇలా అయితే వచ్చేసిందండి. ఫైనల్లీ బ్లౌజ్ అయితే ఇలా అయితే స్టిచ్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.